ఒక కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ నిజంగా ప్రపంచవ్యాప్తంగా చూస్తే 7 కోట్లు, 6 కోట్లు అవుతుందంట. వేరాస్ భారతదేశంలో 10 లక్షలు, 50 లక్షల్లోనే అయిపోతుందంట. 100%. అంత ఎక్విప్‌మెంట్ ఉంది అనే దాని అర్థం కదా! కాదు, ఎక్విప్మెంట్ కంటే కూడా అఫోర్డబిలిటీ. మీరు 1000 రూపాయలు చేసే పని నేను 100 రూపాయలు చేయగలుగుతున్నాను. హ్మ్. సో పీపుల్ ఐ కెన్ గెట్ లార్జర్ జాగ్రఫికల్ స్ప్రెడ్. ప్రపంచం నుంచి అందరూ వస్తున్నారు. యెస్. ఒకటి క్వాలిటీ అండి. ఇండియాలో నంబర్ 1 ఇన్ హెల్త్ కేర్ అండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ది బెస్ట్ డాక్టర్స్ ఇన్ ద కంట్రీ అండి. డాక్టర్ వైస్ వీళ్ళందరూ షైన్ అవ్వని కారణం ఏమంటే తండ్రిగా మంది రాలేదండి. యెస్. ఇప్పుడు ఒక మంచి డాక్టర్ని నా దగ్గర 100 పేషెంట్లు వస్తే నేను మంచి డాక్టర్ అంటాను. 2 వస్తే డాక్టర్. ఈ 100కు 2కి ఎందుకు ఆ డిఫరెన్స్ అంటే డబ్బు. పోయినాకనే నేను 2000 రూపాయలు అడిగితే మీరు భయపడే వాళ్ళు ఉంటారు అనేసి. నేను పోయినాక 10 రూపాయలకే చేస్తానంటే నాకు క్యూ ఉంటారు. అంటే క్వాలిటీ ఆఫ్ ది డాక్టర్ నెవర్ చేంజ్ అండి. ద కాస్ట్ ఆఫ్ గోయింగ్ టు ది డాక్టర్ వీఆర్ బికమ్ అఫోర్డబుల్ కంట్రీ అండి. ఒక జోక్ చెప్తానండి. ఒక వ్యక్తి జపాన్లో గాల్ఫ్ ప్లే చేస్తారు. జపాన్లో గాల్ఫ్ ఈజ్ ద నంబర్ 1 గేమ్ అండి. దే ఆర్ క్రేజీ ఫర్ గాల్ఫ్ అండి. ఆ వ్యక్తి ఇండియాకి వచ్చి ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై స్టేట్ బెంగళూరు. వాడు వచ్చి గాల్ఫ్ ప్లే చేసి 1 నెల బైపాస్ చేసి మెడికల్ టూర్ని అందరినీ చుట్టుకొని మళ్ళీ జపాన్కి వాపస్ పోయినాడు అనుకోండి సార్. హాఫ్ ఆఫ్ ది ప్రైస్లో వాడికి అన్నీ అయిపోతుంది సార్. ఇన్ని లగ్జరీస్ చూసి కూడా ఇన్ని చూసి ఆ బైపాస్ చేసుకొని సక్సెస్ఫుల్గా పోతే కూడా ప్లేయింగ్ గాల్ఫ్ ఇన్ జపాన్కు 200 times మోర్ అండి.